హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనము ప్రిన్స్ కట్ కుర్తీ యొక్క కటింగ్ అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అనేది నేర్చుకుందాము. మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో మరియు చివర ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా ఈ కటింగ్ పార్ట్స్ని తీసుకోవాలి. ఇవేంటంటే మనం కట్ చేసుకున్న ప్రిన్స్ కట్ భాగాలు. ఇలా ఏ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు వీటి యొక్క చివరి భాగాన మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ ఉల్టా సీదా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా నేను యారో మార్క్స్ అనేవి పెట్టాను. ఇప్పుడు వీటికి ఈ చివరి భాగాన మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. అయితే పైపింగ్ అనేది మనం ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం పైపింగ్ అయితే ఏ కలర్ క్లాత్ కావాలి అనుకుంటున్నామో ఆ క్లాత్ని తీసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో తీసుకోవాలి. తీసుకొని దీనికి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీనికి 1 ఇంచు 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ అనేది వేశాను. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత వీటిని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే వీటిని ఏ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలంటే ఇలా ఏ విధంగా ఒకదాని ఎడ్జ్కి భాగానికి మరొక ఎడ్జ్ భాగం అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకి స్ట్రైట్ భాగం అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒకదానికొకటి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న జాయింట్ భాగాలని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఈ చివరి యొక్క ఈ స్టిచ్చింగ్ భాగం అనేది ఉంది కదా, ఈ పైన కొంచెం నీట్గా ఉండడం కోసము ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన కొంతవరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకొని ఈ చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇది సీదా భాగము, ఈ పెట్టిన యారో మార్క్ వైపు మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత ఒక పావించు లెవెల్లో లేదా ఒక ఖర్చు లెవెల్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా దీనిపైన మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. కుట్టు అంతా ఒకే ఖర్చు లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి కొంచెం క్రాస్గా తిరుగుతుంది కాబట్టి ఇలా క్రాస్ ముక్కల్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ భాగానికి మరియు నెక్ భాగానికి క్రాస్ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి పైపింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు క్లాత్ భాగాన్ని ఈ విధంగా వెలుపలి వైపు కనుకొని గోటితో ఈ విధంగా అనుకోవాలి. అంటే ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. ఇక్కడ నేను కాటన్ క్లాత్ యూస్ చేశాను పైపింగ్కి. అంటే నాకు వేరే మెటీరియల్ మిగిలిన కాటన్ క్లాత్ని దీనికి యూస్ చేశాను. ఈ విధంగా అనుకున్న తర్వాత మనం ఎంతవరకు సన్నగా ఉండాలి అనుకుంటున్నామో అంతవరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇలా క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కుట్టు అనేది కరెక్ట్గా పైపింగ్ యొక్క చివరి భాగాన వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా మనము ఎంతవరకు సన్నగా ఫోల్డ్ చేసుకోగలుగుతామో అంతవరకు ఫోల్డ్ అనేది చేసుకొని ఇలా చివరి భాగాన కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఈ డ్రెస్కి లైనింగ్ భాగం అనేది వేయడం లేదు. ఒకవేళ మీరు లైనింగ్ భాగం వేసినా కూడా అంటే సీదాకి సీదా వైపు తిప్పి కుట్టకుండా పైపింగ్ అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ పైపింగ్ వేసుకుంటేనే డ్రెస్కి మంచి లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి కూడా మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రెండో భాగానికి కూడా పైపింగ్ అనేది వేశాను. ఇలా రెండు భాగాలకి పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఉన్న సెంటర్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా సెంటర్ భాగం వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా రెండు వైపులా ప్రిన్స్ కట్ భాగాలను మనము జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఒకవైపు ఈ ప్రిన్స్ కట్ భాగం అనేది జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క చివరి భాగాన ఒక ఖర్చు లెవెల్లో లేదా ఒక పావించు లెవెల్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా దీనిపైన కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా దీనిపైన పెట్టుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అయితే ఈ రెండు కలిపి జాయింట్ అనేది చేసేటప్పుడు మనకి కొంచెం క్లాత్ అనేది కింది వైపున ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. అయితే నేను కటింగ్ అనేది చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే కట్ చేశాను కదా. ఎందుకు అంటే ఇలా మనం జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఒక పావించు అనేది రెండు కలిపితే హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇలా రెండు కలిపి జాయింట్ అనేది చేయడం వల్ల మనకి కింది క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఆ క్లాత్ని మనం కింద మళ్ళీ లెవెల్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ షోల్డర్ భాగాలకి హాఫ్ ఇంచ్ డౌన్ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే నేను కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట. అప్పుడు చెప్పాను కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానని. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకవైపు మాత్రమే షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకొని
రెండవ చివరి భాగం నుంచి మనము పైపిండి అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ మనం ప్రిన్స్ కట్ భాగానికి ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా వేసుకుంటూ రావాలి. దీనికి కూడా మనం ఖచ్చితంగా క్రాస్ ముక్కల్నే వాడాలి. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా నెక్ యొక్క చివరి భాగం వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఎంతవరకు సన్నగా ఫోల్డింగ్ చేసుకోగలుగుతామో అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండవ షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా పైపిండి అనేది ఇక్కడ టాప్ యొక్క కింది భాగాన ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి తర్వాత హ్యాండ్స్ భాగాలకు కూడా ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. అయితే కింది భాగానికి మరియు హ్యాండ్స్ భాగాలకి స్ట్రైట్ క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు తేడా ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ భాగాలు రెండు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇలా హ్యాండ్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ డీప్ భాగం అనేది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ నుండి జాయింట్ అనేది చేస్తున్నాను. అంటే ఇలా జాయింట్ అనేది చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువైనా తక్కువైనా మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. సేమ్ ఇదే విధంగా షోల్డర్కి రెండో వైపున కూడా తిప్పుకొని కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా రెండో వైపున తిప్పుకొని కుట్టుకుంటూ రావాలి. తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే మనకి టాప్ యొక్క లెంత్ అనేది 37 ఇంచులు మాత్రమే ఉంది కదా. అయితే నాకేంటంటే పొడవు తక్కువగా వచ్చి క్లాత్ వెడల్పు అనేది ఎక్కువ వచ్చింది. అయితే వెడల్పులో ఎక్కువ వచ్చిన క్లాత్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. అంటే పొడవు 5 ఇంచులు ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకొని ఇలా చివరి భాగాన పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ విధంగా ఈ చివరి భాగాన జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. అయితే ఇలా జాయింట్ అనేది చేసుకోవడం అనేది మీ ఆప్షనల్ అనమాట. అంటే ఒకవేళ పొడవు కనుక తక్కువ ఉన్నట్లయితే మనం ఈ విధంగా క్లాత్ని జాయింట్ అనేది చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన మెటీరియల్ క్లాత్లో మనకి లెంత్ అనేది సరిపోకపోయినట్లయితే ఈ విధంగా సైడ్ భాగాన్ని తీసుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ భాగాన్ని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ అని పెట్టుకున్నాము. ఇలా 1.5 ఇంచుకి హిప్ భాగం దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ అనేది తీసుకున్నాం కదా, సేమ్ మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. దీని యొక్క చివరి భాగాన ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. అయితే మనం పక్కన ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కూడా చివర మాత్రము ఒకే కుట్టులో ఎండ్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, పక్కన ఎక్స్ట్రా 2 కుట్లు అనేది వేశాను. ఆ కుట్ల యొక్క ఎండింగ్ పాయింట్ మాత్రము ఒకే దగ్గర వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా సైడ్ స్లిట్ అనేవి వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ విధంగా వేయాలో మీకు చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. సైడ్ స్లిట్ అనేది ఏ విధంగా వేయాలో ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా మనం బోట్ నెక్ అనేది వేసుకున్నాము, తర్వాత ప్రిన్స్ కట్ అనేది కూడా వేసుకున్నాము, తర్వాత సైడ్ స్లిట్ భాగం కూడా ఈ విధంగా వేసుకున్నాము. తర్వాత మనకి లెంత్ అనేది సరిపోకపోతే ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పాను. మనకి డ్రెస్ అనేది ఇంకా హైలైట్ కావాలి అనుకుంటే మనకి ప్రిన్స్ కట్ భాగాలకి ఒక క్లాత్, సెంటర్ భాగానికి ఒక క్లాత్ అనేది వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సెంటర్ భాగానికి ప్లెయిన్ క్లాత్ వేసుకుంటే సైడ్ భాగాలకి ప్రింట్ క్లాత్ వేసుకోవాలి, లేదా సెంటర్ భాగానికి ప్రింట్ క్లాత్ వేసుకుంటే సైడ్ భాగాలకి ప్లెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల డ్రెస్ లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఓవరాల్ కనుక చూసినట్లయితే డ్రెస్ అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.